Hi trainees, good evening and welcome to the online class today. Today we are going to discuss about the topic standard papers. Standard papers అనేటువంటి టాపిక్ ని మనం తీసుకుందాం టర్నింగ్ లోపల. వాట్ ఈస్ పేపర్ టర్నింగ్? అసలు పేపర్ అంటే ఏంటిది, పేపర్ టర్నింగ్ అంటే ఏంటిది మనం ఒకసారి చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ పేపర్. Paper is a gradual increase or decrease in the dimension along its length of the job. జాబ్ యొక్క లెంత్ లో డయామీటర్ మామూలుగా ఒక రౌండ్ రాడ్ తీసుకుంటే ఎట్లుంటది అంతటా కూడా డయామీటర్ కానీ డయామీటర్ ఇంక్రీజ్ అవ్వడం కానీ పోతా ఉంటే లెంత్ కూడా ఇంక్రీజ్ అవ్వడం కనుక దాన్ని పేపర్ అని అంటారు. ఎవరిదిరా సౌండ్ చింటూ నోట్లో లేవాను. పేపర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దేనికి ఉపయోగిస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇది పేపర్ అంటారు. ఇక్కడ ఒక డయామీటర్ ఉంది, స్మాల్ డయామీటర్, ఇక్కడ బిగ్ డయామీటర్ ఉంది. అంటే పోతా ఉంటే డయామీటర్ లో చేంజ్ వచ్చింది లెంత్ లో. దట్ ఈస్ కాల్డ్ పేపర్. పేపర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ అలైన్మెంట్, లొకేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ అన్ అసెంబ్లీ. ఎందుకు ఉపయోగపడతాయి అంటే సెల్ఫ్ అలైన్మెంట్ కు ఉపయోగపడతాయి. అలైన్మెంట్ అంటే ఏంటి? అసెంబుల్ చేయడం. ఇలా ఉంటుంది, ఇలా ఆల్రెడీ ఉన్న దాంట్లో మళ్ళీ ఇలా తయారు చేసింది కూర్చుంటుంది అక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అలైన్మెంట్. దానంతా అదే ఫిట్ అయిపోతుంది. అసెంబ్లింగ్ అండ్ డిస్మాంట్లింగ్ పార్ట్స్ ఈజీలీ. పార్ట్స్ ని అసెంబుల్ చేయొచ్చును, డిస్మాంటిల్ కూడా చేయవచ్చును ఈజీగా. హలో ప్రేమ, ప్రేమ చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ పేపర్ అయిపోయింది. పేపర్స్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ అలైన్మెంట్, తర్వాత అసెంబ్లింగ్ అండ్ డిస్మాంట్లింగ్, ఫిట్ చేయడము, ఈజీగా రిమూవ్ చేయడం కోసం అని ఈ పేపర్స్ ఉపయోగపడతాయి. ట్రాన్స్మిటింగ్ డ్రైవ్ త్రూ అసెంబ్లీ, అసెంబ్లీ చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. రొటేట్ అలాంటి ట్రాన్స్మిషన్ పర్పస్ లో కూడా పేపర్స్ అనేవి ఉపయోగిస్తారు. పేపర్స్ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అసెంబ్లీ వర్క్. ఫిగర్ నెంబర్ 1, 2 and 3. ఫిగర్ నెంబర్ 1, 2 and 3 లో చూపించినట్టుగా వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అసెంబ్లీ వర్క్. అసెంబ్లీ వర్క్ లో రకరకాల అప్లికేషన్స్ లో ఈ పేపర్స్ ని వాడతారు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ నెంబర్ 1 లో ఇది ఇక్కడ ఒక డ్రైవింగ్ కీ ఇచ్చాడు, పేపర్ నోస్ స్పిండిల్ అని చెప్పి ఇచ్చాడు. మీకు కనబడకపోతే యూ కెన్ జూమ్ ఇట్ ఇన్ యువర్ ఫోన్. ఈ యొక్క బొమ్మలు రిటైనింగ్ కాలర్ అంటారు. ఇది లేట్ పేపర్ నోస్ స్పిండిల్. సో ఇది ఒక అప్లికేషన్. తర్వాత ఫిగర్ నెంబర్ 2లో చూసినట్టయితే ఇది ఒక అప్లికేషన్. ఫిగర్ నెంబర్ 3లో చూస్తే ఇది ఒక అప్లికేషన్. అంటే వెళ్ళి ఇది డ్రిల్ బిట్, జనరల్గా డ్రిల్లింగ్ మిషన్లో ఇది నాకౌట్ ట్యాంక్ అంటారు దీన్ని.
మాస్ టేపర్ డ్రిల్ షాంక్ అంటారు. షాంక్ ఆ మాస్ టేపర్ ఉన్నటువంటి డ్రిల్ షాంక్ని ఇట్లా పెడితే అది కూర్చుండిపోతుంది. మళ్ళీ ఇట్లా తీసేటప్పుడు డ్రిల్ డ్రిఫ్ట్ ఉంటుంది. డ్రిఫ్ట్తో ఇట్లా ఒక దెబ్బ కొడితే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అంటే ఈజీ టు అసెంబుల్ అండ్ ఈజీ టు డిస్మాంటిల్. పేపర్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. పేపర్స్ లోపల కాంపోనెంట్స్ని 2 రకాలుగా నిర్వచిస్తారు. ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఆర్క్, తర్వాత గ్రేడియంట్. ఫిగర్ నెంబర్ 4 and 5. డిగ్రీ ఆఫ్ ఆర్క్ అంటే ఇదేమో గ్రేడియంట్, సారీ కింద ఉంది గ్రేడియంట్. ఫిగర్ నెంబర్ 5. D1 D2. D1 D2 అంటే రెండు ఒకే డయామీటర్స్ కలిగి ఉండవు. డయామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక డయామీటర్ ఏమో D1 అని, ఒక డయామీటర్ ఏమో D2 అని. అంటే మేజర్ డయామీటర్, మైనర్ డయామీటర్. ఒక డయామీటర్ పెద్దగా ఉండి ఒక డయామీటర్ చిన్నగా ఉంటేనే ట్యాపర్ అవుతుంది. ఇంకా ఫిగర్ నెంబర్ 6, 7, 8లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ మనం చూడొచ్చు. The method adapted for expressing tapers depends on the stiffness of the tapers. The method adapted for measuring. ఈ యొక్క పేపర్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకొని ఉంటారు. అది ఏంటంటే స్టిఫ్నెస్ ఆఫ్ ది పేపర్స్ ఒకటి, ఒక మెథడ్ అడాప్టెడ్ ఫర్ మెజర్ చేయడానికి అడాప్ట్ చేసుకున్నటువంటి మెథడ్. స్పెసిఫికేషన్స్ ఆఫ్ పేపర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, పరిమాణాలు ఏంటి అంటే while specifying taper in drawings it should indicate the angle of the taper. డ్రాయింగ్ లో మనం ట్యాపర్ని చూపించేటప్పుడు దాని యాంగిల్ చూపించాలి. తర్వాత సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్, దాని యొక్క సైజుని కూడా మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ లెంత్ చూపించాడు, ఇక్కడ ఒక డయామీటర్ చూపించాడు, ఇక్కడ ఒక డయామీటర్ చూపించాడు. సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ చూపించలేదు. ఇంకొక ఫిగర్లో మనం చూసినట్లయితే show the angle. Included angle of taper యొక్క included angle ఇది అవుతుంది. స్టాండర్డ్ టేపర్స్ ఏ విధంగా ఉంటాయంటే టేపర్స్ ఫర్ టూల్ హోల్డింగ్. 2 types of tapers are used for tool holding and machines. టూల్ హోల్డింగ్ మిషన్స్ లో చేయడానికి 2 రకాల టేపర్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ హోల్డింగ్ టేపర్స్, రెండోది సెల్ఫ్ రిలీజింగ్ టేపర్స్. సెల్ఫ్ హోల్డింగ్ ఒకటి, సెల్ఫ్ రిలీజింగ్ ఒకటి. సెల్ఫ్ హోల్డింగ్ టేపర్స్ ఎలా ఉంటాయంటే సెల్ఫ్ హోల్డింగ్ టేపర్స్ హ్యావ్ లెస్ టేపర్ యాంగిల్. దీనికి టేపర్ యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ అండ్ డ్రైవింగ్ కటింగ్ టూల్స్ లైక్ డ్రిల్స్, రీమర్స్ ఎక్సెట్రా. కటింగ్ టూల్స్ అయినటువంటి డ్రిల్స్ను, రీమర్స్ను ఇలాంటి వాటిని మరి హోల్డింగ్ చేయడం కోసం ఇలాంటివి ఉపయోగిస్తారనమాట. వితౌట్ ఎనీ లాకింగ్ డివైసెస్ ఏం లేకుండా కూడా ఇది ఉపయోగిస్తారు. ఫిగర్ నెంబర్ 10లో మనం చూసినట్టుగా డ్రిల్ బిట్కి దాని ఆర్బర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ద స్టాండర్డ్ టేపర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దిస్ ఆర్ ద మెట్రిక్ టేపర్, ద మాస్ టేపర్. మెట్రిక్ టేపర్ అంటారు ఒకటి, తర్వాత మాస్ టేపర్ అని అంటారు ఒకటి. హలో మేడం, ఇంట్లోనే మేడం, ఆన్లైన్ క్లాస్ ఇప్పుడే ఇవన్నీ. ఓకే ఏదంటే ఫోన్ చేస్తాను. నాకు కూడా ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంతకుముందు అన్నయ్య వాళ్ళ బహుమతి వచ్చాను డిపార్ట్మెంట్కి. పెద్దదిన వాళ్ళ తమ్ముడు మాట్లాడతాను మేడం, ఇది అయిపోయినాక మాట్లాడతాను. Standard papers used for this are the metric taper, the Morse taper. Metric taper అనేది ఉంటుంది, Morse taper అనేది 2 రకాల టేపర్స్ ఉంటాయి. You have to remember this one. Metric taper ఏంటంటే the taper on diameters is 1:20. Taper అనేది దాని రేషియో ఏ విధంగా ఉంటుందంటే నిష్పత్తి 1:20. The commonly used shank sizes in the metric tapers are metric 4, 6, 80, 100, 120, 160 and 200. మెట్రిక్ లోపల సైజెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4, 6, 80, 100, 120, 160, 200 అనేటువంటి సైజెస్లో లభ్యమవుతాయి. The shank size indicating the metric taper is the diameter at D.
షాంక్ యొక్క సైజు ఇండికేటింగ్ ద మెట్రిక్ టేపర్ అనేది ఎక్కడ ఉంటుందంటే డయామీటర్ క్యాపిటల్ డి దగ్గర ఉంటుంది. సో ఇది క్యాపిటల్ డి ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ మేజర్ డయామీటర్. అది షాంక్ సైజ్ని సూచిస్తుంది. ఓకే. మార్స్ టేపర్ అనేది ద కామన్లీ యూజ్డ్ టేపర్ షాంక్ సైజెస్ 0 నుంచి 6 వరకు ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6 అంటే 7 రకాల సైజెస్లో లభ్యమవుతున్నాయి. ద టేపర్ ఈజ్ వేరింగ్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది మార్స్ టేపర్. It varies from 1:19, 0.022, 1:20, 0.47. ఇది పేపర్ అనేది దాని యొక్క సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే. సెల్ఫ్ రిలీజింగ్ పేపర్ అంటే ఏంటి? 7/24 పేపర్ అని అంటారు దీన్ని. ఈ 7/24 పేపర్ ఎందుకు వస్తుంది అని అంటే స్పిన్డిల్ నోసెస్ అండ్ ఆర్బర్స్ యూజ్డ్ ఆన్ మిల్లింగ్ మిషన్స్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్ విత్ సెల్ఫ్ రిలీజింగ్ పేపర్స్. ఈ స్పిన్డిల్ నోసులు తర్వాత ఆర్బర్స్ అనేవి కూడా మిల్లింగ్ మిషన్ లోపల యూజువల్లీ సెల్ఫ్ రిలీజింగ్ పేపర్స్ని ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ద స్టాండర్డ్ సెల్ఫ్ రిలీజింగ్ పేపర్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 7/24 ఉంటుంది. కాబట్టి దీన్ని 7/24 పేపర్ అని అంటారు. దిస్ ఈజ్ ఏ స్టీప్ పేపర్ విచ్ హెల్ప్స్ ఇన్ ద కరెక్ట్ లొకేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్ ద అసెంబ్లీ లోపల అది ఫిట్ అయినప్పుడు మళ్ళీ ఈజీగా రిలీజ్ అవ్వడానికి అనుగుణంగా దీన్ని డిజైన్ చేస్తారు. దిస్ పేపర్ డస్ నాట్ డ్రైవ్ ద మేటింగ్ కాంపోనెంట్ ఇన్ ద అసెంబ్లీ. ఈ పేపరు మేటింగ్ కాంపోనెంట్ని డ్రైవ్ చేయదు. ద పేపర్ డస్ నాట్ డ్రైవ్ ద మేటింగ్ కాంపోనెంట్ ఇన్ ద అసెంబ్లీ లోపల అది డ్రైవ్ చేయదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రైవింగ్ అడిషనల్ ఫీచర్స్ ఆర్ ప్రొవైడెడ్. డ్రైవింగ్ కోసం అని చెప్పి మళ్ళీ అడిషనల్ ఫీచర్స్ అనేవి దీంట్లో మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ద కామన్లీ యూజ్డ్ 7/24 పేపర్ సైజెస్ ఆర్ 7/24 పేపర్ సైజెస్ ఏ విధంగా ఉంటాయంటే 30, 40, 45, 50 అండ్ 60 అంటే 5 రకాల సైజులలో ఉంటాయి. ద పేపర్ ఆఫ్ 7/24 పేపర్ ఆఫ్ నెంబర్ 30 విల్ హ్యావ్ ఎ మ్యాక్సిమం డయామీటర్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 31.75. ఒకవేళ 30 సైజ్ది మనం తీసుకున్నట్టయితే దాని యొక్క మ్యాక్సిమం డయామీటర్ ఎంత ఉంటుందంటే 31.75 mm ఉంటుంది. అదే కనుక నెంబర్ 60 తీసుకుంటే అది 107.950 mm ఉంటుంది. ఆల్ అదర్ సైజెస్ ఫాల్ విత్ ఇన్ ద రేంజ్. అన్నీ కూడా దాని యొక్క రేంజ్లో ఉంటాయి. ట్యాబులర్ ఫామ్ ఉంటుంది. ఏ వెరైటీ ఆఫ్ పేపర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అసెంబ్లీ వర్క్. ద మోస్ట్ కామన్ వన్స్ ఆర్ వెరైటీ ఆఫ్ పేపర్స్ అంటే రకరకాల పేపర్స్లు ఇంజనీరింగ్ అసెంబ్లీ వర్క్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాటిలో పిన్ పేపర్ ఒకటి, కీ అండ్ కీవే పేపర్. పిన్ పేపర్, కీ అండ్ కీవే పేపర్ ఎక్కువగా వాడతారు. పిన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ ఈస్ ద పేపర్ యూజ్డ్ ఫర్ పేపర్ పిన్స్ యూజ్డ్ ఇన్ అసెంబ్లీ. పేపర్ పిన్స్ని ఉపయోగించి వాడేది పేపర్ పిన్ పేపర్ అనమాట. ఇది పిన్, ఇది ఇక్కడ పేపర్ ఇచ్చారు, అందులో పిన్ను కూర్చోబెడతారు. ప్రెస్ లేదా డ్రైవింగ్, ప్రెస్ చేస్తారు. ప్రెస్ అంటే సుత్తితో కొట్టడం కానీ ఏదైనా ఆ విధంగా చేస్తారు అనమాట. దాని యొక్క పేపర్ సైజ్ ఎంత అంటే ద పేపర్ ఈజ్ 1:50 ఉంటుంది. అది ద డయామీటర్ ఆఫ్ ద పేపర్ పిన్స్ ఈజ్ స్పెసిఫైడ్ బై ద స్మాల్ డయామీటర్. పేపర్ పిన్స్ దాని యొక్క స్మాల్ డయామీటర్తో సూచిస్తారు. పేపర్ పిన్స్ హెల్ప్ ఇన్ అసెంబ్లీ అండ్ డిస్మాంట్లింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద లొకేషన్ని డిస్టర్బ్ చేయకుండా ఈజీగా కాంపోనెంట్ని రిమూవ్ చేయవచ్చు. కీ అండ్ కీవే పేపర్స్ రెండోది. దాని రేషియో ఎంత అంటే 1:100 ఉంటుంది. ద పేపర్ ఈజ్ యూజ్డ్ ఆన్ ద కీస్ అండ్ కీవేస్. కీస్కి మరియు కీవేస్కి ఉపయోగిస్తారు. ఇది కీస్, కీవేస్. ఇక్కడ ఉంది కదా, ఇది కీవే, పైన ఉన్నది కీ. పేపర్ 1:100. ఆ కీవే వల్ల ఏమవుతుందంటే గ్రిప్ అనేది గట్టిగా వస్తుంది. ఓకే. ఇది ఒక రకమైనటువంటి కీ, ఇది జిబ్బెడ్ కీ అంటారు. ఆ కీస్లలో కూడా రకాలు ఉంటాయి. సో నెంబర్ 14 and 15 మనం గమనించినట్టయితే ఇది హెచ్, దాని హైట్ ఇక్కడ హెచ్. పేపర్ 1:100, పేపర్ 1:100. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డబ్బాలో ఉన్నది. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేపర్స్ యూజ్డ్ ఫర్ స్పెషల్ అప్లికేషన్ రెఫర్ ఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్ 93458 నుంచి 1981 వరకు రిఫర్ చేయమంటున్నారు.
అంత రిఫర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, అంత సబ్జెక్ట్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ పేపర్స్ అనేవి మనం ఈ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. లేత్ ఆపరేషన్స్లో ట్యాపర్ టర్నింగ్ కూడా ఒక ఆపరేషన్. ట్యాపర్ టర్నింగ్ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. లెట్స్ వాచ్ ఇన్ ద వీడియో. పేపర్ టర్నింగ్కి దాని యొక్క ఫార్ములా ప్రకారంగా పేపర్ ఎంత పెట్టాలి అనేది పెట్టి మనం టర్నింగ్ చేయడం జరుగుతుంది. 3D యానిమేషన్లో చూపిస్తాను. Need a haircut? But worried about safety? Urban Company's experts will. Form tool method, taper turning. In this Form video, tool method, we will discuss the form tool method taper turning in the lathe. Headstock, tailstock, carriage. Form tool method is one of the simplest methods used to produce short taper. చిన్న చిన్న టైపర్స్ ని ఫార్మ్ టూల్ మెథడ్ లో మనము చేస్తాం. Broad nose tool having a straight cutting edge is set onto the work at a half taper angle and is fed straight into the work. ఈ ఫార్మింగ్ టూల్ లో హాఫ్ టేపర్ కలిగి ఉన్న కటింగ్ టూల్ ని పెట్టుకొని taper turning form tool. సింపుల్ గా అయిపోయింది. Taper turning operation. Taper length should be less than tool cutting edge length. Tailstock set over method. In this video, we will discuss the tailstock set over method taper turning in the lathe. Workpiece, chuck. Tailstock set over the axis, axis of rotation, taper turning tool, tailstock, taper turning operation. వర్క్పీస్ ని దాని పేపర్ టర్నింగ్ యాక్సెస్ లో పెట్టి చేసేటువంటి Axis of rotation of the workpiece are shifted at half an angle of taper to the lathe axis. Tailstock set over. ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. Compound rest method. In this video, we will discuss the compound rest method taper turning in the lathe. కాంపౌండ్ రెస్ట్ Produces మెథడ్ లో short మనం చేస్తాం and steep taper. కాంపౌండ్ రెస్ట్ మెథడ్ ఇది Workpiece, వర్క్పీస్ ఉంటుంది, టూల్ ఉంటుంది, chuck, headstock, compound slide. కాంపౌండ్ స్లైడ్. ఇక్కడ రొటేషన్ చేస్తాం మనం ఎంత యాంగిల్ పేపర్ Compound rest కావాలనేది is కాంపౌండ్ రెస్ట్ లో swiveled to the required angle and clamped in position. ఈ మెథడ్ లో చేస్తాం మనం జనరల్ గా వర్క్ షాప్ లో. ఆ విధంగా మనం ఇచ్చినటువంటి ఇంక్లూడెడ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ ప్రకారంగా అది పేపర్ టర్నింగ్ చేసుకుంటాం. Taper turning attachment method. In this video, we will discuss the taper turning attachment method taper turning in the lathe. పేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ మెథడ్ అనేది మనకు లేదు కాబట్టి వీ డోంట్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే, ఎంతమంది వచ్చారు? ఓకే, 10 మంది. బాగానే వచ్చారు. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే.